పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలకు తెరపడలేదు. 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అనే చిన్నంగా మారింది గల్ఫ్ వార్. చావు దెబ్బ కొట్టినా ఇరాన్ తగ్గేదేలే అంటోంది. ఇజ్రాయెల్, అమెరికా సైతం ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఇప్పటికీ అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యామంటూనే వార్ కంటిన్యూ కోసం ఎత్తులు వేస్తున్నారు ట్రంప్. రోజుకో దడ పుట్టించే ప్రకటన ఇస్తున్నారు. దీంతో పశ్చిమాసియా యుద్ధం యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. అయితే అగ్రరాజ్యం అమెరికాకు యుద్ధ కష్టాలు తప్పడం లేదు. ఖజానా లేకున్నా కయ్యానికి కాలు దువ్వుతోంది ట్రంప్ ప్రభుత్వం. ఇక ఇరాన్తో చర్చలు అంటూనే సైనిక శక్తిని మోహరిస్తున్నారు ట్రంప్. తాజాగా అమెరికాకు చెందిన అత్యాధునికమైన యుద్ధ నౌక యుఎస్ఎస్ ట్రిపోలి పశ్చిమాసియాకు చేరుకుంది. అందులో 2500 మంది మెరైన్లు ఉన్నారు. దీంతో మోహరించిన అదనపు బలగాల సంఖ్య 3500 దాటింది. అమెరికా ఆర్మీ తీరును తీవ్రంగా ఖండించింది టెహ్రాన్ టైమ్స్ పత్రిక. ట్రంప్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ హెచ్చరికను ప్రచురించింది. నరకానికి స్వాగతం, తిరిగి వెళ్లేది శివపేటికల్లోనే అంటూనే టెహ్రాన్ టైమ్స్ ఫ్రంట్ పేజీలో ప్రచురించింది. 20 ఏళ్లలో అమెరికా భారీ మొత్తంలో బలగాలను మోహరించడం ఇదే తొలిసారి. జపాన్ తీరంలో మోహరించిన యుఎస్ఎస్ ట్రిపోలిని అత్యవసరంగా పశ్చిమాసియాకు తరలించాలని 2 వారాల క్రితం ఆదేశాలు జారీ అయ్యాయి. దీనిపై F-35 ఫైటర్ జెట్లతో సహా అనేక యుద్ధ విమానాలను మోహరించవచ్చు. యుఎస్ఎస్ బాక్సర్తో పాటు శాండియోగా నుంచి వచ్చిన ఇతర నావికాదళ యూనిట్లు, అదనపు బలగాలు కూడా మిడిల్ ఈస్ట్కు చేరుకున్నాయి. టెహ్రాన్పై చేస్తున్న యుద్ధానికి నిధులు సమకూర్చేందుకు అమెరికా రక్షణ శాఖ తంటాలు పడుతోంది. తమకు 20,000 కోట్ల డాలర్లు అంటే 18.65 లక్షల కోట్లు పైగా నిధుల కోసం తెగ ప్రయత్నాలు చేస్తోంది. అమెరికన్ కాంగ్రెస్ చేసిన అభ్యర్థనను ఆమోదించాలని వైట్ హౌస్ ను కోరింది పెంటగాన్. దీంతో యుద్ధ భయాలు సర్వత్రా ఆందోళన పుట్టిస్తున్నాయి. మరోవైపు ట్రంప్ వ్యవహార శైలిపై అమెరికా, ఐరోపా దేశాల్లో తీవ్ర నిరసనలు మొదలయ్యాయి. అమెరికా వ్యాప్తంగా 50 రాష్ట్రాల్లో 3200 నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వీటిల్లో లక్షల మంది పాల్గొన్నారు. వాషింగ్టన్, లాస్ ఏంజల్స్, డల్లాస్, ఫిలడెల్ఫియా, న్యూయార్క్ వంటి నగరాల్లో భారీ ప్రదర్శనలు జరిగాయి. చాలా చోట్ల ట్రంప్ వ్యతిరేక ప్లకార్డులు ప్రదర్శించారు. పౌర హక్కులు, ఇమిగ్రేషన్, ఇరాన్పై యుద్ధంలో అమెరికా సైన్యం పాత్రపై ఆందోళనకారులు గళమెత్తారు. ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత చోటు చేసుకున్న అతిపెద్ద ఆందోళనలుగా అమెరికా మీడియా అభివర్ణించింది. అయితే ఆందోళనలు రాజకీయ ప్రేరేపితమైనవని రిపబ్లికన్ లీడర్లు విమర్శించారు.